హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాధిక. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో నేను బాలామృతం పొడితో బూరెలు చూపిస్తున్నానండి. అదేనండి, చిన్న పిల్లలకి మనకి ఇస్తారు కదా అంగన్వాడీలో, పిల్లలకి పెట్టమని పొడి. అది చాలా పోషకాలు ఉంటాయి దానిలో, స్వీట్ కూడా ఉంటుంది. సో పిల్లలు దాన్ని డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా బూరెల్లా రెడీ చేశాము. సో దీనిలో ఇంకా పోషకాలు పెంచడానికి నేను వేరే పిండ్లు కూడా యాడ్ చేశాను అనమాట. అది మీకు చెప్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. నేను చాలాసార్లు చేశాము, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఊర్లో ఇలానే చేస్తారనమాట. ఓకేనా? మరి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకేనా? సో ఇదనమాట బాలామృతం పొడి. దీనిలో చాలా ఉంటాయన్నమాట. మనకి షుగర్తో పాటు జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జలు, రాగులు ఇలా చాలా ఉంటాయి. మంచి పోషకం అనమాట ఇది పిల్లలకి. సో దీంట్లో చాలా ఐటమ్స్ చేయొచ్చు మనం ఈ పిండితో. సో ఫస్ట్ అయితే నేను బూరెలతో స్టార్ట్ చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు మీకు దీనిలో కేకు, దోశలు అన్నీ చేసుకోవచ్చు అండి. అవన్నీ కూడా నేను చూపిస్తాను. మేము చాలాసార్లు చేసామన్నమాట. చాలా మంచిది ఈ పిండి కూడా, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే నేను బెల్లం తీసుకున్నాను. 1/2 కేజీ బెల్లం తీసుకొని కరగబెట్టామన్నమాట. ఇంకేం చేయాల, పాకం అయితే అస్సలు అవసరం లేదు. దానిలో ఒక 1/2 కేజీ దాకా మేము రాగుల్ని కొంచెం వేపేసి పొడి చేసి ఆ పిండిని కలుపుతున్నాను. అంటే కొంచెం ఇంకా మనం ఎక్కువ చేసుకోవటం కోసం అనమాట. రాగి పిండి కూడా బలం కాబట్టి వేసాను. కొంతమంది గోధుమ పిండి కూడా వేస్తారు ఈ ప్లేస్లో. సో మనకి ఆ పిండిలో ఉన్న స్వీటు బూరెలకి సరిపోదు, అందుకోసమని 1/2 కేజీ తీసుకున్నాము. లేదు మీరు అచ్చమ పిండితో, బాలామృతం పిండితోనే చేయాలి అనుకుంటే 1/2 కేజీ బెల్లం సరిపోతుంది. 1 కేజీ ఆ పిండికి 1/2 కేజీ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. నేను రాగి పిండి కూడా యాడ్ చేశాను కాబట్టి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. బాలామృతం పొడి వచ్చేసి మనం 1 కేజీ తీసుకున్నాం అనమాట. సో దీంట్లో 1 కేజీ బాలామృతం పొడి, 1/2 కేజీ రాగి పొడి అండ్ 1/2 కేజీ బెల్లం. ఇన్ కేస్ మీరు రాగి పొడి వేసుకోకపోతే 1 కేజీకి 1/2 కేజీ బెల్లం వేసుకోండి. సరిపోకపోతే ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ముద్దగా కలుపుకోవాలి ఈ పిండిని. సో మనకి మామూలుగా ఎలా వేస్తాం బూరెలు, అలా కొంచెం లూజ్గానే కలపాలండి. ఎందుకంటే ఇది ఓవర్ నైటే కలుపుకొని మార్నింగ్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. అప్పుడప్పుడు చేస్తే అంత టేస్ట్ ఉండదు అనమాట. సో అందుకని చెప్పి మనం మరీ టైట్గా కలుపుకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. కొంచెం లూజ్గా కలుపుకొని ఉంచుకుంటే మార్నింగ్కి టైట్ అయిపోతుంది. లేదు మీకు ఇంకా టైట్ మార్నింగ్ కనిపించినా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బూరెలకి ఎలా కావాలో అలా మనం కలుపుకోవచ్చు. సో ఇది కొంచెం టైట్గా ఉంటుంది అనమాట. కలిపేటప్పుడు చేత్తైనా కలుపుకోవచ్చు, వేడిగా ఉంటే ఇలా వేడేం ఉండదండి. బెల్లం జస్ట్ కరిగిచ్చాము అంతే, పాకాలు ఏం చేయం. దీనిలో సీక్రెట్ అంతా మనం నైట్ నానబెట్టడంలో ఉంటుంది. ఒకవేళ మీరు మార్నింగ్ కలిపి పెట్టుకుంటే ఈవినింగ్ చేసుకోవచ్చు. ఇది నానితేనే టేస్ట్ మాత్రం ఉంటుంది. మీకు కావాల్సినంత వాటర్ని అయితే యాడ్ చేసుకుంటా చేయండి. ఓకేనా? మరి సో మార్నింగ్కి అయితే చూసారు కదా ఎంత లూజ్గా కలిపినా ఇలా టైట్గా అయిపోయిందనమాట. సో ఇలా టైట్గా అయింది కదా, దీనిలో కొంచెం వాటర్ వేసేసి మనం కొంచెం లూజ్ చేసేసుకొని బూరెలు వేసేసుకోవటమే. ఈ బూరెలు వేసేటప్పుడు మాత్రం మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, పిండి కొంచెం మంచిగా లూజ్గా ఉండాలి. అదేవిధంగా మనం ప్లాస్టిక్ కవర్ మీద అయినా వేసుకోవచ్చు, లేదంటే తడిపిన గుడ్డలో అయినా చేసి వేసుకోవచ్చు. సో మేమైతే ఇప్పుడు పిండి కలుపుతుంది మా అమ్మ, మళ్ళీ వాటర్ యాడ్ చేసి. సో మీరు కూడా ఇలా వాటర్ యాడ్ చేసి కలపాలన్నమాట. సో కలిపిన తర్వాత మనం బూరెలు ఎలా చేసుకుంటామో అలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో మాత్రం వేయాలండి. హీట్ అవ్వకుండా బూరెలు వేస్తే పొంగవు. కానీ మనం ట్రిప్కి 2 or 3 మాత్రమే వేయాలి, లేకపోతే ఇరిగిపోతే ఒకదాని మీద ఒకటి వచ్చి అతుక్కుపోతూ ఉంటాయి. కంపల్సరీ 2 or 3 వేయాలి. నూనెలో నుంచి అవి వాటంతటా అవి పైకి తేలిందాకా వెయిట్ చేసి తిప్పాలి. ముందు మీరు అస్సలు కదిలించొద్దు, హోల్స్ పడితే. చూస్తున్నారు కదా ఆయిల్లోంచి వాటంతటా అవి వస్తున్నాయి. ఆయిల్ మాత్రం కంపల్సరీ హీట్ అయితే ఉండాలి. ఈ టిక్స్ గుర్తుపెట్టుకుంటే బూరెలు అనేది బాగా పొంగి వస్తాయి అన్నమాట. 2 or 3 అండి, హీట్ అయితే బాగుండాలి ఎప్పటికప్పుడు. ఓకేనా? మరి ఇలా చేస్తే మన బాలామృతం బూరెలు రెడీ అయిపోతాయి. మీరు కూడా చక్కగా చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇవి 4-5 days నిలువ ఉంటాయి. ఓకేనా? మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్.